మేడిగడ్డ మంటలు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించబోతున్నాయా? ఇప్పటివరకు ఈ అంశంలో డిఫెన్స్ లో పడిపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ని టార్గెట్ చేసేలా వ్యూహరచన సిద్ధం చేస్తోందా? ఆ పార్టీ నేతల వరుస కామెంట్స్ ఇలానే ఉన్నాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. బీఆర్ఎస్ ను అనేక అంశాల్లో టార్గెట్ చేస్తున్న అధికార కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్ట్, అందులోనూ మేడిగడ్డ పిల్లర్ కుంగిపోవడంపై ఇప్పటికీ కారు పార్టీపై విమర్శలు కొనసాగుతూనే ఉంది. అయితే ఈ అంశంలో అధికార పార్టీ విమర్శలను మరో రకంగా ఎదుర్కొంటూ వస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు ఈ అంశంపై సరికొత్తగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజీని పేల్చేశారేమో అని కొన్నిసార్లు అనుమానాలు వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లే దాన్ని పేల్చేశారంటూ నేరుగా పొలిటికల్ అటాక్ మొదలుపెట్టింది. మేడిగడ్డ బ్యారేజ్ పేల్చడానికి కాంగ్రెస్ వాళ్లు కుట్ర చేశారని ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ ను బద్నాం చేసేందుకే అలా చేశారన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అన్ని బయట పెడతామన్నారు. ఈ రోజు వీళ్ళ చెక్ డ్యాములు పేల్చివేత, చెక్ డ్యాములు పేల్చివేయడానికి జిలిటరీ స్టిక్స్ ఇవన్నీ చూస్తుంటే 100% ఆ మేడిగడ్డ బ్యారేజ్ పేల్చిందే. ఈ రోజు కాకపోతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది బయట పెడతాం. అది పేల్చిందే. పేల్చింది కానట్లయితే అదే కాంట్రాక్టర్ నేను ఉచితంగా రిపేర్ చేసి ఆ పిల్లర్ నిలబెడతా 5 నెలల్లో అన్నప్పుడు ఆ పిల్లర్ నిలబెట్టడానికి ఎందుకు ఇవ్వలేదు ఆ కాంట్రాక్టర్కు? ఒక్కసారి ఆలోచన చేయండి అందరూ. కేసీఆర్ గారిని బదనాం చేయడానికి మేడిగడ్డ పేల్చేసి కూలిపోయిందని చెప్పి దాన్ని రిపేర్ చేయకుండా. మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ వాళ్లే మేడిగడ్డ బ్యారేజీని పేల్చేశారన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల చెక్ డ్యాంలను పేల్చేస్తున్నారని విమర్శించారు. ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ని వీళ్ళే వెలిచిండ్రు. తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు. ఒకటి కాదు 2-3 వెలిచిండ్రు ఇప్పటికే. కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాములు. అయితే మేడిగడ్డపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుపట్టింది. చేసిన అవినీతి అంతా చేసి ఇప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడింది. ఇలాంటి మాటలతో ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించింది. చేసేటి అని చేస్తారు, తప్పులు చేస్తారు, ఇది చేస్తారు. ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళు డైనమిట్లు పెట్టి అవి పేలుస్తున్నారు, ఇవి పేలుస్తున్నారు మాట్లాడుతున్నట్టే ప్రజలని ఏమి అంటే ఇంకా ఏం మోసం చేయాలనుకుంటారు మీరు? మీ యొక్క లంచాలు కకృతి పడి, కబ్జాలకు వీటికి డబ్బుల కకృతి పడి, నాణ్యత లేని బ్రిడ్జులు డబ్బులు కట్టి రీఎస్టిమేషన్ తోటి కోట్ల రూపాయలు దుండుక తిని ఇలా మీరు మాట్లాడుతున్నట్టు ఇంకా సిగ్గుసిరాలు లేకుండా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తున్నది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై ఇంతకాలం డిఫెన్స్ లో పడిపోయిన బీఆర్ఎస్ పేల్చివేత కారణంగానే అలా జరిగిందనే ఆరోపణలు తెరపైకి తీసుకొస్తోంది. చెక్ డ్యాంల కూల్చివేతతో మేడిగడ్డకు ముడిపెడుతూ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తోంది. ఈ పరిణామాలతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సరికొత్త రాజకీయ యుద్ధానికి కారణమయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.